హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అయితే కొంచెం లెంగ్తీ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే, ఇది మోటివేషనల్ ఛానల్ కాబట్టి తప్పనిసరిగా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. డీటెయిల్స్తో పాటు చెప్పాలి, ఎలాగ రెమెడీస్తో పాటు చెప్పాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను. 1 minute 2 minutes రీల్స్లో చేయడానికి కుదరదు. అయితే ఈ వీడియో ఏ కంటెంట్ గురించి అయితే చేస్తున్నానో, ఈ వీడియో చూసినప్పుడు తప్పనిసరిగా మన హార్ట్కి టచ్ అయ్యే సందర్భం మనం ఫేస్ చేసిన తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ వాటి నుంచి బయటపడే వాళ్ళకు కూడా ఒక రెమెడీ అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. అందుకోసం నా వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మనకొచ్చే బాధలు కష్టాలు మన తల్లి పురుటి నొప్పులప్పుడు పడే బాధ కంటే తక్కువే, అలవాటు పడాల్సిందే. ఒక ఆర్టికల్ చదివాను. స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు మనలో ఉన్న ఒక 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో, అంటే 20 బోన్స్ ఫ్రాక్చర్ ఒకేసారి అయిపోతే ఎంత బాధ వస్తుందో అంత బాధ అనిపిస్తుందంట బిడ్డకి జన్మనిచ్చే క్షణాన్న. అయితే ఆ ఆర్టికల్ నిజం కాదు అని కూడా కొంతమంది వాదించారు, అది కూడా చదివాను. అయితే అది నిజమా కాదా అన్న విషయం మనం పక్కన పెడితే, బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు మాత్రం స్త్రీ ప్రత్యక్ష నరకం అనుభవిస్తుంది అని పెళ్ళైన ప్రతి మగవాడికి అనుభవం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఎంతటి స్ట్రాంగ్ పర్సన్ అయినా, ఎంతటి కఠినమైన మనస్తత్వం కలవాడైనా ఆ క్షణాన్న ఆ తల్లి పడే బాధను చూసి బాధపడే వాళ్ళు ఉంటారు, జాలి పడే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది ఆ డెలివరీ తొందరగా అయిపోయి ఆ పెయిన్స్ నుంచి తన భార్యని విడిపించమని ప్రాధేయపడిన వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. అయినా సరే, అంత బాధపడతాను అని తెలిసినా సరే, ఆ బాధపడటానికి నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాడ నుంచి డెలివరీ వరకు 9 నెలలు ఆ ప్రత్యక్షమైన బాధని, శారీరక మానసిక బాధని అనుభవిస్తూ, తనకిష్టమైన ఈ డాక్టర్ తినద్దంటే తినటం మానేసి, తనకిష్టం లేనివి మాత్రమే తినాలనుకొని తిని, అవి డైజెస్ట్ అవ్వక వామిటింగ్స్ అయిపోయినప్పుడు మళ్ళా ఒంట్లో ఏమి లేకపోతే తనకు పుట్టే బిడ్డకి ఎక్కడ పోషకాహారం లభించదో అని సర్వం తాను బతికి ఆ 9 నెలలు తన బిడ్డ కోసమే అన్నట్టు డాక్టర్ చెప్పినవే మానసికంగా, శారీరకంగా అనేక అనారోగ్యములు దెబ్బతీసిన, తన సుఖాలు సంతోషాలు ఇష్టమైనవి అన్ని వదిలేసుకొని కేవలం ఆ భయంకరమైన ఉపద్రవం కోసం, ఆ డెలివరీ టైం కోసం 9 నెలలు ప్రత్యక్షంగా పలానా రోజున నాకు డెలివరీ అవద్దని తెలుసు. అంటే చాలా మంది అంటారు, బిడ్డకి జన్మను ఇవ్వటం అంటే స్త్రీకి మరొక జన్మ ఇచ్చినట్లే. అంటే ఒక రకంగా అనకూడదు, మనిషి ఒకసారి చనిపోయి పుడతాడు. అదే స్త్రీ అయితే జన్మనిచ్చేటప్పుడు కొన్నిసార్లు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే యాక్చువల్లీ అంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అని నా యొక్క ఉద్దేశం. అంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరుగుతుంది అని తెలిసి కూడా ఆ ప్రెగ్నెన్సీ వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వెయిట్ చేసి డెలివరీ అయిన తర్వాత అవన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఆ బిడ్డని ఎత్తుకొని ఆ బిడ్డకి మళ్ళా బాగోగులు, అతని అవసరాలు అన్నీ తీరుస్తూ, తన ఒంట్లో శక్తి ఉన్నా లేకపోయినా బిడ్డ కోసం తాను పనులు చేసుకునే వరకు, అలవాటు చేసే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ
మళ్ళా ఒంటరి వాడైపోతాడేమో, మేము లేకపోతే, మేము చనిపోయిన తర్వాత వీడికి తోడు ఎవరో ఉండరని అంత నరకమైన బాధ ఒకసారి ప్రత్యక్షంగా అనుభవించినా సరే, అగైన్ షీ రెడీ టు గివ్ అనదర్ బర్త్. మరొక్కసారి ఇంకొక బిడ్డకి జన్మనవటానికి కూడా సిద్ధపడి, అలాగా పూర్వకాలం అయితే 10 మంది కంటే ఎక్కువ మంది బిడ్డలు కూడా జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇస్తే ఇస్తున్నారు, లేకపోతే లేదు. 1 లేదా 2 అది పక్కన పెట్టేద్దాం. అయితే ఇంత కష్టమైన సందర్భం వస్తుందని తెలిసినా మరి ఆ స్త్రీ తట్టుకోవటానికి గల కారణం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, స్త్రీకి తప్పనిసరిగా అది బాధ్యత అంటారో, లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అంటారో, లేకపోతే వాళ్ళ బాధ్యత అంటారో తెలియదు, కానీ తప్పనిసరిగా తల్లి అయిన స్త్రీకి ఉండవలసిన ప్రతి స్త్రీ తల్లి అయి తీరవలసిందే అని చెప్పి మరి ఎవరు పెట్టారో ఏంటో తెలియదు, కానీ తప్పనిసరిగా తల్లి అవ్వాలన్న కోరికతోనే ప్రతి స్త్రీ ఉంటుంటారు. అలాగా బిడ్డలు లేని వాళ్ళు లక్షలు వైద్యాలకు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలకి లక్షలు ఇచ్చి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అద్దె గర్భం తెచ్చుకొని కూడా డెలివరీ చేసుకొని ఎస్ ఐ గాట్ ఇట్, నేను తల్లిని అయ్యాను అని సంతోషపడే స్త్రీలు మరి అంత బాధ పడతాము డెలివరీ వచ్చే టైంలో అని తప్పించుకొని పారిపోవచ్చు కదా. ఎందుకని పారిపోవట్లా? నాకు తెలిసి అంతకు మించిన బాధ మనిషికి హెల్త్ ఇష్యూస్ తప్ప ఏది ఉండదు అని తెలిసినా ఎందుకని దానికి రెడీ అవుతాకి సిద్ధపడుతుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనిషి అన్న తర్వాత తప్పనిసరిగా సంతోషాలు ఆనందాలతో పాటు దుఃఖాలు బాధలు కూడా ఉండి తీరతాయని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ లేడీయే. అండ్ వాళ్ళకున్న ఓర్పు సహనం కూడా మగవాళ్ళతో పోలిస్తే నా అనుభవం ప్రకారం వాళ్ళకి చాలా ఎక్కువ. ఒకానొక టైంలో మగవాడు ఏదైనా అనుకోని సంఘటన ఫేస్ చేసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతనికి ముందుండి ధైర్యం చెప్పి, భయపడకు నేనున్నాను నీకెందుకని చెప్పి లైఫ్ని ఫ్యామిలీని లీడ్ చేసిన వాళ్ళు కూడా అనేక మంది లేడీస్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి మన పూర్వీకులు కానీ పెద్దలు కానీ వాళ్ళని స్త్రీమూర్తి అని దేవత అని పేరు పెట్టారు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ గిఫ్ట్. వాళ్ళ ఆ పేరు పొందటానికి అర్హులే. మరి ఆ విషయం కొంచెం పక్కన పెట్టి, మరి వాళ్ళలాగేనే ప్రతి మనిషి జన్మించిన తర్వాత చాలా మంది మనకి ఏదో ఒక సందర్భంలో మనకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల భరించలేనంత బాధను నేనే భరిస్తున్నానని చెప్పి నిరంతరం ఆ సమస్యలతోనే సతమతం అయిపోతూ బళ్ళ కంచి మీద దుప్పటేసుకొని పడుకున్నట్టు రోజులు వెళ్ళదీసే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అందులో 90% మనం సృష్టించుకున్న బాధలే. అందులో జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నిన్న మనకి ఏదో ఒక ఇన్సిడెంట్ మనం పనిచేసే చోట, లేకపోతే రోడ్డు మీద ఎక్కడో ఏదో ఒక చిన్న అవమానం జరగటమో, ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ మన ప్రమేయం లేకుండా జరిగితే ఆ నిన్న జరిగిపోయిన విషయం గురించి ఈరోజు ఆలోచిస్తాం. అలాంటి విషయమే రేపు కూడా జరుగుద్దేమని చెప్పి ఆ రేపు కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ఊహించేసుకొని బాధపడే వాళ్ళు చాలా మంది. అయితే కొంతమంది లైట్గా తీసుకుంటారు, ఇంకా కొంతమంది
రేపు కూడా అలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఇంకొక దానికి వేరే రిలేటెడ్ ఇన్సిడెంట్ జరుగుద్దేమోనని చెప్పి ఆలోచించుకొని బాధపడేవాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే బాధని అలవాటు చేసుకొని వాటితో జీవనం కొనసాగించే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. ఇంకా కొంతమంది చదువుకునే టైంలో చదువుకోకుండా, ఉద్యోగం సంపాదించిన వయసులో ఉద్యోగం సంపాదించకుండా, లైఫ్ని ఆ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు వచ్చే ప్రేరణలకి లొంగిపోయి ఎంజాయ్ చేసి చివరికి ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్గా మిగిలిపోయి, తర్వాత ఉద్యోగాన్ని సంపాదించే ఏజ్ కూడా అయిపోయి ఉద్యోగం సంపాదించకుండా అప్పుడు బాధపడుతూ కూర్చునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనల్ని అభిమానించిన వాళ్ళు, వీళ్ళే మా సర్వస్వం అనుకొని వాళ్ళ కోసమే నేను బతుకుతున్నాను అనుకొని జీవితం అంతా కాదు, మన మనసంతా ఎదుటి వాళ్ళకి తాకట్టు పెట్టి ఏదో ఒక రోజు వాళ్ళు మనకు చెప్పబెట్టకుండా, మాట్లాడకుండా మనల్ని బ్లాక్ చేసేసి మనకు తెలియని ప్రదేశంకి వెళ్ళిపోతే ఆ మనిషి ఎక్కడున్నారో తెలుసుకొని ఎలా మాట్లాడాలోని ప్లాన్లు వేసుకుంటూ జీవితాంతం కొనసాగిస్తూ వాటికి బాధ నుంచి రిలీఫ్ పడటానికి రకరకాల వ్యసనాలు అలవాటు చేసుకొని ఇవన్నీ మనం కొని తెచ్చుకున్న ఆలోచనలే. ఇంకా ఫైనల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనిషి జీవితంలో అతి పవిత్రమైన ఒక ఘట్టం ఏంటంటే వివాహ బంధం. ఆ వివాహంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతో మంది లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తి ఒక ఇంట్లో బతికినప్పుడు అక్కడ పరిస్థితులకి, అక్కడ అలవాట్లకి అలవాటు పడిపోయిన ఒక వ్యక్తి దట్ సేమ్ టైం వేరే చోట అక్కడ పరిస్థితులకి అక్కడ అలవాటు పడి ఉన్న ఒక వ్యక్తి ఇద్దరు ఒక చోట ఉండి కలిసి లైఫ్ లాంగ్ జర్నీ చేసే టైంలో ఫస్ట్ లో ఒకళ్ళ మనస్సులో ఉన్న మాట ఒకళ్ళకి చెప్పటానికి ఇబ్బంది పడి తానే తెలుసుకొని మన అవసరాలు తీరుస్తారే అనే ఒక గుడ్డి నమ్మకంతో ఉండటం వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం వల్ల, లేదు మొదటలోనే ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు చెప్పినందువల్ల ఒకళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని లేదా ఒకళ్ళు నెగిటివ్గా తీసుకొని అప్పుడే ఒక ట్రాక్లోకి వెళ్తున్న ఆ వివాహ బంధానికి ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి గొడవలు పడిపోయి విడిపోయి వేరే చోటకి వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళని కలవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది, ఇతను ఇంకా నాకు అక్కర్లేదు వేరే వాళ్ళని చేసుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇంకొక కొంతమంది. ఇవన్నీ మనకి మనం సృష్టించుకున్న బాధలు, మనకి మనం సాల్వ్ చేసుకునే బాధలు. ఇందులో మనం సాల్వ్ చేసుకోలేని బాధ అంటూ ఏది ఉండదు. మనిషికి వచ్చే ప్రతి కష్టం గాని ప్రతి బాధ గాని ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పరిష్కారం మంచిగానైనా ఉంటుంది చెడుగానైనా ఉంటుంది. అది కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం వచ్చే వరకు మనం ఏం చేస్తామంటే ఎంతవరకు ఆ సమస్యను చూసి భయపడటమే ఆలోచిస్తాం, కానీ ఆ సమస్య తీరటానికి మార్గం ఎక్కడుంది అని చెప్పి మనం ఆలోచిస్తే మనిషి బాధపడటం అనేది 90% తగ్గిపోద్ది. ఎందుకనంటే ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ 9 months ఆఫ్టర్ నేను ఒక భయంకరమైన అతి ఘోరమైన సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తాను అని తెలుసు కూడా ఆ తల్లి ఎలాగైతే సాక్రిఫైస్ చేసుకుంటూ మైండ్ సెట్ ని ఎలాగైతే స్టడీ చేసుకుంటుందో మరి మనం ఎందుకు చేసుకోలేము? అంటే దేవుడికి అందరికీ ఒకే రకమైన ఆకారం ఇవ్వడు, ఒకే రకమైన అవయవాలు ఇవ్వరు, ఒకే షేప్ ఉండే మైండ్ సెట్ ఇవ్వకపోవచ్చు, బాడీ స్ట్రక్చర్ ఇవ్వకపోవచ్చు, కానీ తెలివితేటలు అనేది అందరికీ ఇస్తాడు. అవి వాటిని ఉపయోగించుకుంటం మీద మనమే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా చేయాలో, ఎలా సరి చేసుకోవాలని చేసే బాధ్యత మనదే. అది కూడా లేకుండా మనకి గనక అన్ని ఆ సృష్టించిన దేవుడు మనకి ఇవన్నీ చేస్తా ఉంటే గనక చివరికి అన్నం కూడా కలిపి ముద్ద నోట్లో పెట్టి మంచిలు తాగించమని ఆ దేవుడిని అడుగుతాం. మనిషి అంతా బద్ధకంగా తయారైపోతాడు. సో
ఈ సమస్యల కోసం నువ్వు బాధపడటం వలన నువ్వు ఆల్రెడీ చేసేసావు, ఎంజాయ్ చేయవలసిన చైన్లో చేసావు, ఓకే. బట్ నీకు ఉద్యోగం రాలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే గనక నీ జీవితం డబ్బు లేకుండా కాలు తీసి కాలు రోడ్డు మీద పెడితే రూపాయలు ఏందే మనకి ఏ పని అవ్వదు, మనకి ఈ భూమి మీద బతకటం కూడా చాలా కష్టం అని తెలుసు. బట్ ఆల్టర్నేటివ్ ఏదో ఒక రకంగా అమౌంట్ సంపాదించుకుంటాం కూడా మన చేతుల్లోనే ఉంది. బట్ ప్రయత్నం లేకుండా కేవలం బాధకే పరిమితం అయిపోయి బాధతోనే జీవిస్తూ ఉంటే గనక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు చెప్పినట్లు కానీ మీకు ఎవరైనా అలా చాలా ప్రొద్దున లెగిసిన కాడి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఒక 2 సంవత్సరాలు ఆడు బాధపడ్డాడురా, అందుకోసమే ఆడు కోటీశ్వరుడు అయిపోయాడు ఏ పని చేయలేకోకుండా అని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా డబ్బులు చాలా అవసరం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే తప్పనిసరిగా పరిష్కారం వైపు మనము ఆలోచిస్తే గనక ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. తర్వాత సమస్యను చూసి మనం ఎప్పుడైతే భయపడతామో మనం ఏమీ చేయలేము. మనకు జన్మనిచ్చిన ఆ తల్లి కూడా నాకు అంత పెయిన్ నేను భరించలేను, డెలివరీ పెయిన్స్ అలాంటివి నేను భరించలేను అని చెప్పి పారిపోయే ప్రయత్నం చేసిన సంఘటనలు ఏదైనా ఒకటి మీకు ఉన్నా నాకు కామెంట్ చేయండి. వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ బర్త్, అది వాళ్ళకు ఒక గిఫ్ట్ అనుకుంటారు. అంత బాధపడినా ఆ బాధను మింగి మేము ఈ సమాజానికి ఈ మానవ జన్మకి మేమంటే ఏంటో నిరూపిస్తున్నామని చెప్పి ఆల్రెడీ నిరూపిస్తున్నారు. అంటే వీటికి మీరు పోలిక ఏంటని మీరు అడిగితే మనిషి పడే రూపం వేరైనా లేకపోతే రంగు వేరైనా బాధ అనేది అందరికీ ఒకటే. అది ఆ వ్యక్తి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఆ బాధ వస్తుందని తెలిసినా సరే వాళ్ళు రెడీ అవుతున్నారు. మనకి అనుకోకుండా వచ్చిన బాధలు మన చేతులారా మనం చేసుకున్న బాధలకి కారణాలకి మనం బాధే పడుతున్నాం కానీ పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారం ఏం చేస్తే తీరుతుంది, ఆ సమస్యనే ఆలోచించకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి అని ఈ రెండిటిని నేను టాలీ చేసి చెప్తున్నాను. సో ఫైనల్ గా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనిషి అన్న తర్వాత ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది లేకోకుండా జరగటం అనేది ఎంత కోటీశ్వరుడైనా అవ్వచ్చు, ఎంత డబ్బు లేని రోజు ఒకళ్ళ దగ్గర చేయి చాపి డబ్బులు అడుక్కునే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. బట్ డబ్బు ఉంటేనే ఆడు హ్యాపీగా ఉంటాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకుంటాడు అనేది అవాస్తవం. డబ్బు అనేది మనిషిని బతికించటానికి ఒక ప్లాట్ఫామ్, మిగతా బాధలన్నీ సేమ్ టు సేమ్, ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా తల్లి నాకు బిడ్డకి నాకు జన్మనిచ్చినప్పుడు ఇంత కష్టమని తెలిసినా సాక్రిఫైస్ చేసి ఛాలెంజ్ చేసి ఆవిడంటే ఏంటో ఆవిడ నిరూపించి ఆ సమస్యను అధిగమించినట్లు నాకు ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను కూడా, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా, నేను కూడా తప్పనిసరిగా ఆ సమస్యని అధిగమించగలను అని ఆత్మవిశ్వాసం మీలో పెంపొందించుకోవాలని నా ప్రగాఢమైన కోరిక. అలా మీరు ఆత్మవిశ్వాసం పెంచుకుంటాం అలవాటు చేసుకుంటే మీ ముందే వచ్చి సమస్య కూర్చున్నా మీరు హ్యాపీగా ఉంటారు. దీన్ని ఇలా చేస్తే సరిపోద్దని మీరు ముందే ప్లాన్ చేసుకుంటే గనక సమస్య మిమ్మల్ని ఏం చేయలేదు. సమస్య మనల్ని ఏదన్నా చేస్తుందని భయపెట్టేది మన మనస్సు కాబట్టి మన మనస్సును చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోండి. ఎటువంటి చిన్న చిన్న వాటికి కూడా భయపడామంటే చివరికి
ప్రతిదానికి భయపడుతూ దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు అది మనకు ఉపయోగపడదు. అనవసరంగా మన జీవితాన్ని మనమే చేజేతులారా దుఃఖాలమయం చేసుకుంటున్నారనే ఉద్దేశం మీద ఈ కంటెంట్ చేశాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు కంటెంట్ బాగుంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా పేషెన్స్తో నా వీడియో చూడండి, తప్పనిసరిగా మీకు ఉపయోగపడుద్ది అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.